ఇటీవల భారత నావికాదళం దెబ్బకు పాకిస్తాన్ గింగరాలు తిరిగింది. దీంతో దాడులను నిలిపివేయాలంటూ భారత్కు నచ్చజెప్పవలసిందిగా ప్రపంచ దేశాలను దాయాది దేశం కోరింది. ఈ నేపథ్యంలో భారత నావికాదళం యుద్ధ సన్నద్ధతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియన్ నేవీ అద్భుతంగా పనిచేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తాజాగా ఇదే విషయం వెల్లడించారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అద్భుతమైన యుద్ధ సన్నద్ధతను నావికాదళం ప్రదర్శించిందని ఆయన పేర్కొన్నారు. భారత నావికా దళానికి చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ఆయన తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. భారత నావికాదళం దెబ్బకు పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ సైన్యం దాదాపు చేతులు ఎత్తేసిందన్నారు ఆయన. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక ప్రపంచ దేశాల దగ్గర దాయాది దేశం వెళ్లిందన్నారు. దాడులు నిర్వహించాల్సిందిగా భారత్కు నచ్చజెప్పాలని ప్రపంచ దేశాలను పాకిస్తాన్ కోరిందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు పాకిస్తాన్పై భారత్ సైనిక చర్యలను ఆపేసిందన్నారు రక్షణ మంత్రి. లేనట్టయితే పాకిస్తాన్ పరిస్థితి ఇవాళ వేరే విధంగా ఉండేదన్నారు రాజ్నాథ్ సింగ్. ఈ సందర్భంగా పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళం నేలమట్టం చేసిన విషయాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. అదే సమయంలో మన నావికా దళం సముద్రంలో చూపించిన యుద్ధ సన్నద్ధత చూసి పాకిస్తాన్ షాక్కి గురయ్యిందన్నారు. భారత నావికా దళం దెబ్బకు పాకిస్తాన్ నేవీ ఎటు కదలేకపోయిందన్నారు. ఇండియన్ నేవీ ముందస్తు మోహరింపుతో పాకిస్తాన్ నావికా దళం ధైర్యం దెబ్బతిందన్నారు రక్షణ మంత్రి. ఇండియన్ నేవీ యుద్ధ సన్నద్ధతే దాయాది దేశానికి హెచ్చరికగా పనిచేసిందన్నారు రాజ్నాథ్ సింగ్. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన మరోసారి ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిందని చాలా మంది భావిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే అది సరికాదన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని రక్షణ మంత్రి క్లారిటీ ఇచ్చారు. సింధూర్కు భారత ప్రభుత్వం కేవలం ఒక చిన్న విరామం మాత్రమే ఇచ్చిందన్నారు. పాకిస్తాన్ విషయంలో భారత్ వేచి చూసే ధోరణితో ఉందన్నారు. రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఏమాత్రం తప్పు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూర్ మరోసారి తెరమీదికి వస్తుందని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపై ఇటీవల భారత నావికాదళం దాడి జరిపింది. వాస్తవానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కరాచీ పోర్టు గుండెకాయ లాంటిది. ఇటువంటి ఓడరేవుపై దాడి జరగడంతో పాకిస్తాన్ లబోదిబోమంటోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ను ఎందుకు ఉపయోగించినట్టు సమాచారం. వాస్తవానికి కరాచీ ఓడరేవుతో భారత నావికా దళానికి పాత శత్రుత్వం ఉంది. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో భాగంగా అప్పట్లో కరాచీ ఓడరేవుపై భారత నావికా దళం దాడులు జరిపింది. ఆ తర్వాత మళ్లీ ఇటీవల ఇండియన్ నేవీ దాడులు జరిపింది. అంటే దాదాపు 53 సంవత్సరాల తర్వాత అన్నమాట.